ఇది గుంటూరు జిల్లాలో జరిగింది అనుకోకుండా నేను ఒక ఫంక్షన్ కి హైదరాబాద్ నుంచి గుంటూరుకు వచ్చాను. అక్కడ మా చుట్టాలు అందరితోటి నాకు పరిచయం ఏర్పడింది. అందరితోటి హాయిగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అనుకోకుండా ఒక మనిషి నేను తన తెలిసినంత వరకు నాకు తెలియదు తన దగ్గరకు వచ్చి నా పేరు అడిగింది. నేను గుర్తుపట్టలేదు ఎవరు ఏంటి అనేది. తనకి నా గురించి తెలుసు, నేనెవరో తెలుసు. తన నా గురించి మొత్తం అన్ని చెప్పింది. ఎలా ఉంటానో ఏంటో మొత్తం చెప్పింది. అందుకని చాలా సంతోషించాను. తనకి నేనంటే చాలా ఇష్టమని, నన్ను ఎప్పటినుంచో చూడాలనుకుంటుందని ఈ విషయాన్ని చెప్పింది. తర్వాత ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నాం. తన నా నెంబర్ తీసుకుని, ఇంత నెంబర్ తీసుకున్నా తనకి పెళ్లి అయిపోయింది. వారు వేరే చోట స్థిరపడి ఉన్నారు. అలా నెంబర్ తీసుకుని చాట్ చేయడం మొదలు పెట్టాం. ఆ చాటింగ్ అన్ని రకాల చాట్లో ఉండేవి. తను కూడా సిగ్గుపడుతూ ఏమీ అడుగుతూ ఉండేది. అనుకోకుండా ఒక రోజు తను తన కోరికను నాకు చెప్పింది. నాతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంది. తన సుఖాన్ని పొందాలనుకుంటున్నారని, దాని తగ్గట్టుగా మేమిద్దరం ఎప్పుడు కలవాలి ఏంటో ప్లాన్ చేసుకున్నారు. మేము తర్వాత ఇక్కడ గుంటూరు రావడం జరిగింది. వచ్చిన తర్వాత తను ఒకసారి కలవడం వల్ల ఇంటికి వెళ్లడం, మాట్లాడడం జరిగింది. అలా అయిన తర్వాత ఒకరోజు మధ్యాహ్నం తను నన్ను భోజనానికి ఇంటికి పిలిచింది. ఎవరు లేని సమయంలో అలా ఇంటికి వెళ్ళాం. తన డోర్ తీయగానే ఎదురుగా పింక్ కలర్ సారీలో చాలా అందంగా కనిపించింది. అలా లోపలికి వెళ్ళంగానే గట్టిగా వాడేసుకుని పెదాల మీద ముద్దు పెట్టి గట్టిగా కదిలించుకుని హద్దుకుని ఉన్నాను. ఆమె కూడా నాకు రిటర్న్ లో లిప్ కిస్ ఇవ్వడం మొదలు పెట్టింది. అలా ఇద్దరం ఒక 15 నిమిషాల వరకు ముద్దులు పెట్టుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళాం. ఇక ఆ రోజు నేను జీవితంలో మరువలేని రోజులుగా మారింది. ఎందుకంటే అది ఒక చాలా అద్భుతమైన రోజుగా నేను భావిస్తాను. అలాంటి రోజు మరెన్నో రాదు అని కూడా భావిస్తున్నాను.